హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడలండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా బజ్జీలు కానీ ఏమైనా క్రిస్పీగా కారంగా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా సగ్గుబియ్యం వడలు చేసుకుని తింటే చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. రెసిపీ ఎలా చేయాలో చూడాలనుకున్న నా ఛానల్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి 2 కప్స్ తీసి ఒక గిన్నెలో వేసుకుని కడిగి మంచిగా 1 అవర్ పాటు నానబెట్టుకోండి. అలాగే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పెట్టుకోండి. వాటర్ వేడెక్కినాక ఒక 2 మీడియం సైజ్ ఆలుగడ్డ వేసి మంచిగా కట్ చేసి వేసుకోండి. కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేకపోతే మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. అలాగే ఒక గిన్నెలో 1/2 కప్ పల్లీలు వేసి మంచిగా వేయించి చల్లారనిచ్చి పొట్టు తీసి కచ్చాబిచ్చగా దంచుకోండి ఫ్రెండ్స్. మిక్సీలో వేయకండి, రోట్లో కానీ దేంట్లోనే వేసి కచ్చాబిచ్చగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి మొత్తం వాటర్ లేకుండా మంచిగా ఇలా పిండి వేసుకోండి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, అలాగే 1/2 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమం కూడా మంచిగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండి. అలాగే మనం ముందుగా వేయించి దంచి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి, అది కూడా వేసుకుని మంచిగా కలుపుకోండి. సన్నగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేయటం మర్చిపోయానండి నేను కట్ చేసి పెట్టి, మీరైతే మర్చిపోకుండా గుర్తుగా వేసుకోండి. ఇప్పుడు పిండిని మంచిగా, అసలు వాటర్ ఏమి వేయక్కర్లేదండి, ఎందుకంటే సగ్గుబియ్యం నానబెట్టినాం కదా, అందుకని అస్సలు వాటర్ అనేది వేయకూడదండి. ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదు చూసుకుని మంచిగా, ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోండి. ఆలుగడ్డ కూడా ఉడికించాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి అండి, వాటర్ అనేది అస్సలు పట్టదు. ఒకవేళ మీకు అంతకి గట్టిగా ఉంది అంటే కొంచెం 2-3 స్పూన్లు వాటర్ వేసుకోండి, అంతే చూసుకుని వేసుకోండి అది కూడా. అలాగే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మంచిగా ఇలా వడల్లాగా ఒత్తుకుని వేసుకోండి. ఇలా చేత్తో కాకపోతే ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి, దాని మీద కానీ పాల ప్యాకెట్ కవర్ మీద కానీ, లేదా మన రైస్ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ వెనక సైడ్ వాటర్ కానీ ఆయిల్ని కానీ అద్ది ఇట్లా వడల్లా ఒత్తి వేసుకోండి. కొంతమందికి ఇట్లా చేత్తో వేయాలంటే కొంచెం ఆయిల్ వేయటం భయపడతారు కదా, అలాంటి వాళ్ళు అలా చేసుకోండి. నేనైతే ఎప్పుడు వడలు వేసినా ఇలాగే చేస్తానండి. ఏ వడలు చేసినా నేను మామూలుగా చేత్తో ఒత్తి వేసేస్తాను, నేను దేని మీద వస్తానండి వడలు. ఇప్పుడు ఇలా వేసుకున్న వడలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోండి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఇవి వడలు రెడీ అయిపోయాయండి, తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ మిగిలిన పిండి ఉంది కదండి, అవి కూడా సేమ్ ఇలాగే మంచిగా చేసి వడల్లాగా వేసుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇట్లా వేడిగా స్నాక్స్ చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు ఇలాంటి వడలు బజ్జీలు అవే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి ఈ సగ్గుబియ్యం వడలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం టైం పడుతుందండి ప్రాసెస్, కానీ తినేటప్పుడు అయితే ఇంకా తినాలనిపిస్తుందండి. 1కి 2 తింటారు, చాలా బాగుంటాయండి. వేడిగా తింటే సూపర్గా ఉన్నాయండి. చల్లారిపోయినాకైతే మరి క్రిస్పీగా అంతగా లేవు, కానీ వేడిగా చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇంకొంచెం పిండి ఉంచుకున్నానండి నేను. వడలు వద్దు మమ్మీ అన్నదని మా పాప, ఆమె కోసం ఇట్లా చిన్న పునుగుల్లాగా అదే పకోడీలాగా వేసుకున్నానండి. ఇవి కూడా చిన్నపిల్లలకి బాగుంటాయండి, ఎందుకంటే పాప్కార్న్ లాగా ఉన్నాయండి చూడటానికి, చిన్న పాప్కార్న్ లాగా.
ఇవి కూడా తింటుంటే క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఒకసారి వడల్లాగా మాత్రమే కాకుండా ఇలా కూడా 2 విధాలుగా ట్రై చేయొచ్చండి ఒకే రకం పిండితో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వీడియోస్ కోసం, కొత్త రెసిపీస్ కోసం. చూసారు కదా, ఇవి కూడా ఏగిపోయినాయండి. ఇవి కూడా తీసేసుకుని మంచిగా చూసారు కదా వడలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో అండి. లోపల అయితే ఎంత సాఫ్ట్గా ఉందో. అంతేనండి, ఎంతో ఈజీగా సగ్గుబియ్యం వడలు రెడీ అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.